మహోన్నతమైన హిమాలయ పర్వత శ్రేణుల సానువుల నుండి ప్రవహించే గంగానది ఒడ్డున వెలసిన పురాతన రాజ్యాల గాథ ఇది. చంద్రవంశపు తేజోవంతులైన రాజుల పరిపాలనలో వెలుగొందిన భరతఖండము యొక్క ఆదిపర్వము ఇది. ఇక్కడ ధర్మం యొక్క మూలాలు నాటబడ్డాయి, న్యాయము యొక్క ప్రవాహాలు ప్రారంభమయ్యాయి, మరియు మానవ సంబంధాల యొక్క చిక్కుముడులు విప్పారనారంభించాయి. దుష్యంతుడు చంద్రవంశపు సింహాసనాన్ని అలంకరించిన ధీరుడు ఒకనాడు తన అశ్వాల మీద అడవుల వెంట వేటాడుతూ వెళ్లాడు. దట్టమైన వృక్షాల నీడలు, సెలయేళ్ల యొక్క మధురమైన ధ్వనులు ఆ అరణ్యానికి ఒక దివ్యమైన వాతావరణాన్ని కల్పించాయి. ఆ సమయంలో అతడు కణ్వ మహర్షి యొక్క శాంతమైన ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అక్కడ అతడు ఒక అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న కన్యను చూశాడు. ఆమె శకుంతల ప్రకృతి యొక్క స్వచ్ఛతను, దేవకన్య యొక్క సౌందర్యాన్ని తనలో నింపుకున్నది. ఆమె కన్నులు నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి, ఆమె చిరునవ్వు వెన్నెలలా చల్లగా ఉంది. దుష్యంతుడు మొదటి చూపులోనే ఆమె ప్రేమలో మునిగిపోయాడు. వారిద్దరి హృదయాలు ఒకరినొకరు గుర్తించాయి, మరియు ఆ పవిత్రమైన ఆశ్రమ వాతావరణంలో గాంధర్వ వివాహం జరిగింది. వారి కలయిక ప్రకృతి యొక్క మధురమైన పాటలా సాగింది. కాలము తన సహజమైన గమనములో ముందుకు సాగింది. శకుంతల గర్భము దాల్చెను. ఆమె గర్భమున ఒక తేజోవంతుడైన బాలుడు రూపుదిద్దుకున్నాడు. ఆ బాలుడు జన్మించినప్పుడు అతనిలో అసాధారణమైన శక్తి మరియు ధైర్యం కనిపించాయి. అతడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ అతని పరాక్రమం అందరినీ ఆశ్చర్యపరిచింది. సింహపు పిల్లలు అతని ఆటవస్తువులయ్యాయి, పులులు అతని స్నేహితులయ్యాయి. భరతుడు అని పిలువబడే ఆ బాలుడు చిన్నతనము నుండే అజేయుడైన యోధుని లక్షణాలను ప్రదర్శించాడు. అతని కండరాలు ఉక్కులా దృఢంగా ఉన్నాయి, అతని కన్నులు నిప్పు కణాల్లా మెరిసిపోతున్నాయి. తండ్రి దుష్యంతుని తరువాత భరతుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతని పరిపాలనలో భరతఖండం శాంతి సౌభాగ్యాలతో తులతూగింది. అతని కత్తి న్యాయానికి ప్రతిరూపంగా నిలిచింది. అతని పాలన ప్రజలందరికీ ఒక స్వర్గధామంలా ఉండేది. అతడు తన రాజ్యాన్ని నలుదిక్కులా విస్తరింపజేశాడు. అతని విజయ పరంపర దిగ్విజయంగా సాగింది. అతని పేరు శాశ్వతంగా ఈ భూమిపై నిలిచిపోయింది. ఈ దేశం అతని పేరు మీదుగానే భారతదేశంగా పిలువబడింది. భరతుని తరువాత అతని వంశంలో హస్తి అనే గొప్ప రాజు పరిపాలనకు వచ్చాడు. అతడు ఒక విశాలమైన, సుందరమైన నగరాన్ని నిర్మించాడు. అది అతని పేరు మీద హస్తినాపురంగా ప్రసిద్ధి చెందింది. ఆ నగరం ఇంద్రుని అమరావతిలా వైభవంగా ఉండేది. దాని వీధులు రత్నకాంతులతో మెరిసిపోయేవి, దాని భవనాలు ఆకాశాన్ని తాకేలా ఉండేవి. హస్తి తరువాత అనేక మంది రాజులు పాలించినప్పటికీ శంతను మహారాజు వారిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతని పాలనలో ధర్మం ఒక వెలుగులా ప్రజలందరికీ మార్గదర్శకంగా ఉండేది. అతని హృదయం కరుణతో నిండి ఉండేది. అతని మాటలు మంత్రాల్లా పనిచేసేవి. ఒకానొక వసంత ఋతువులో శంతను మహారాజు యమునా నది యొక్క స్వచ్ఛమైన జలాలలో విహరిస్తున్నాడు. ఆ నది యొక్క తీరాలు పచ్చని చెట్లతో నిండి ఉన్నాయి. పక్షుల యొక్క మధురమైన గానం ఆ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చింది. అప్పుడు అతడు ఒక దివ్యమైన సౌందర్య రాశిని చూశాడు. ఆమె సత్యవతి, దాసరాజు యొక్క కుమార్తె. ఆమె అందం ఒక అపురూపమైన కళాఖండంలా ఉంది. ఆమె కళ్లలో ఒక లోతైన రహస్యం దాగి ఉంది. శంతనుడు ఆమెను చూడగానే తన హృదయాన్ని కోల్పోయాడు. ఆమెను వివాహం చేసుకోవాలనే కోరిక అతని మనస్సులో బలమైన అలలా ఉవ్వెత్తున ఎగిసింది. శంతనుడు దాసరాజును కలిసి తన కోరికను తెలియజేశాడు. అయితే దాసరాజు ఒక షరతు విధించాడు. తన కుమార్తెకు పుట్టబోయే కుమారుడే రాజ్యానికి వారసుడు కావాలని అతడు పట్టుబట్టాడు. శంతనుడు సత్యవతిని ఎంతగానో ప్రేమించినప్పటికీ తన ప్రియమైన కుమారుడైన దేవవ్రతుని యొక్క భవిష్యత్తును తలచుకొని ఆ ప్రతిపాదనకు అంగీకరించలేకపోయాడు. ఆ నిస్సహాయత అతని హృదయాన్ని ఒక బండరాయిలా తొక్కిపెట్టింది. ఈ విషాదకరమైన పరిస్థితిని దేవవ్రతుడు తెలుసుకున్నాడు.
తన తండ్రి యొక్క సంతోషం కోసం అతడు ఒక కఠోరమైన ప్రతిజ్ఞ చేశాడు. దేవతలందరూ వినేలా, ఆకాశం ప్రతిధ్వనించేలా అతడు గంభీరంగా ప్రకటించాడు, నేను ఎప్పటికీ వివాహం చేసుకోను. రాజ్యముపై నాకు ఎలాంటి అధికారము ఉండదు. నా తండ్రి యొక్క ఆనందమే నా పరమావధి. ఆ క్షణం నుండి దేవవ్రతుడు భీష్ముడుగా పిలువబడ్డాడు. అతని భీషణ ప్రతిజ్ఞ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. అతని పితృభక్తి, అతని దృఢ సంకల్పం దేవతలచే సైతం కొనియాడబడ్డాయి. శంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగింది. వారికి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే విధి యొక్క క్రీడ విచిత్రమైనది. చిత్రాంగదుడు యవ్వనంలోనే మరణించాడు. హస్తినాపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విచిత్రవీర్యుడు యుక్తవయస్కుడైన తరువాత భీష్ముడు కాశీరాజు యొక్క 3 కుమార్తెలు అంబ, అంబిక మరియు అంబాలికలను వారి స్వయంవరం నుండి హస్తినాపురానికి తీసుకువచ్చాడు. ఆ దృశ్యం ఒక అద్భుతమైన దృశ్యం. భీష్ముని యొక్క పరాక్రమానికి, అతని ధర్మనిష్టకు నిదర్శనంగా నిలిచింది. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. అంబ సాల్వరాజును ప్రేమించింది, కాబట్టి ఆమెను తిరిగి పంపించవలసి వచ్చింది. అంబిక మరియు అంబాలికలను విచిత్రవీర్యుడు వివాహం చేసుకున్నాడు. వారి వివాహం హస్తినాపురంలో ఒక పెద్ద ఉత్సవంగా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు విచిత్రవీర్యుడు కూడా సంతానం కలుగకముందే మరణించాడు. వంశం యొక్క కొనసాగింపు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. సత్యవతి భీష్ముని సహాయం కోరింది, వంశాన్ని నిలబెట్టమని వేడుకుంది. కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి నిరాకరించాడు. అప్పుడు సత్యవతి తన పూర్వపు కుమారుడైన వ్యాస మహర్షిని స్మరించింది. తన దివ్య దృష్టితో పరిస్థితిని గ్రహించిన వ్యాసుడు సత్యవతి యొక్క కోరిక మేరకు అంబికకు ధృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజును పుత్రులుగా అనుగ్రహించాడు. ఒక దాసికి విదురుడు జన్మించాడు. అతడు జ్ఞానానికి, నీతికి ప్రతిరూపంగా నిలిచాడు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు, కానీ అతనిలో అపారమైన శారీరక బలం ఉంది. పాండురాజు ధర్మనిష్ఠాపరుడు, అతని బాహుబలం సాటిలేనిది. విదురుడు నిష్పక్షపాతి, అతని మాటలు వేదవాక్కుల్లా ఉండేవి. ఈ 3 సోదరులు హస్తినాపురంలో పెరిగి పెద్దవారయ్యారు. వారి భవిష్యత్తు భారతఖండం యొక్క తలరాతను మార్చబోతోంది. ఇట్లు ఆదిపర్వము నందు భరతవంశము యొక్క పుట్టుక, భీష్ముని యొక్క అచంచలమైన ప్రతిజ్ఞ మరియు కౌరవ పాండవుల యొక్క జననం వంటి కీలకమైన ఘట్టాలు మనకు కళ్లకు కట్టినట్టు చూపబడ్డాయి. ఈ కథలు కేవలం రాజుల యొక్క గాథలు కావు. ఇవి ధర్మం యొక్క విజయం, న్యాయం యొక్క ప్రాముఖ్యత మరియు మానవ సంబంధాల యొక్క లోతైన అర్థాలను మనకు తెలియజేస్తాయి. మహాభారతం ఒక ఇతిహాసం మాత్రమే కాదు, ఇది జీవితంలోని ప్రతి మలుపులో మనకు మార్గనిర్దేశం చేసే ఒక దివ్యమైన గ్రంథం. ఇది ఆదిపర్వము యొక్క ప్రారంభం మాత్రమే. రాబోయే పర్వాలలో కురుక్షేత్ర సంగ్రామం యొక్క భీకరమైన దృశ్యాలు, ధర్మరాజు యొక్క నీతివంతమైన పాలన మరియు పాండవుల యొక్క ధర్మ విజయం వంటి అనేక అద్భుతమైన కథలు మనల్ని అలరించబోతున్నాయి. అప్పటి వరకు ఈ గాథను మీ హృదయాలలో నిలుపుకోండి.